క్రైమ్ కౌంటర్ NUS ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం. వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్. పరివర్తనలో ఘనంగా కొరపండి వెరోనికమ్మ వర్ధంతి పాల్గొన్న పలు పార్టీ ప్రజా సంఘాల నాయకులు. ప్రస్తుత సమాజంలో నాగరికత పేరుతో మానవత్వం మంటకలుస్తున్న వేళ కొరపండి వెరోనికమ్మ ఏకైక కుమారుడైన కొరపండి అంతోని 25 సంవత్సరాలుగా తల్లి వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది దాసరి జ్ఞానరాజు పాలు మాట్లాడారు. గురువారం స్థానిక పరివర్తన మానసిక ఆశ్రమ పాఠశాలలో జరిగిన కొరబండి వెరోనికమ్మ 25 వర్ధంతి కార్యక్రమంలో వారు మాట్లాడారు. కొంతమంది తల్లిదండ్రుల ఆస్తులు రాయించుకుని హత్యలు చేయడం, వృద్ధాశ్రమాల్లో వారిని వదిలేస్తున్నారని చెప్పారు. అయితే వెరోనికమ్మ కుమారుడు ఆంథోనీ కుటుంబ బాధ్యతతో పాటు కారం చేయడం, చుండూరు లాంటి సామాజిక బాధ్యతలు కూడా వంతు కర్తవ్యంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. వెరోనికమ్మ కుమారుడు కొరపండి ఆంథోనీ జిల్లెల్లా పాల్రాజ్ రొంపిచర్ల పురుషోత్తములు మాట్లాడారు. తొలుత కొరపండి వెరోనికమ్మ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చిన్నారుల కన సంతర్పణ నిర్వహించారు. కార్యక్రమంలో షేక్ హైదర్, జెట్టి శేఖర్, ఇంటూరి మోహన్, కొరపండి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఉత్తమమైనదని చెప్పేసి బైబిల్ ఒక మాట. మరి కొరపండి ఆంథోనీ గారు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన అంటే తెలియవారు లేరు. దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి పద్మారావు గారి యొక్క ప్రధాన అంచెల్లో మొదటగా నిలిచే వ్యక్తి మరి కొరపండి ఆంథోనీ గారు. ఆయన ఎన్నో ఉద్యమాల్లో, రాష్ట్రంలో జరిగిన ఎన్నో ఉద్యమాల్లో ఆయన ముందుగా ఆయన పాత్ర పోషిస్తూ వచ్చాడు అన్నమాట. ఒక పక్క ఉద్యోగం చేస్తున్న ఆర్టీసీలో ఆయన ప్రస్థానం మరి కండక్టర్గా స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి TI2 తర్వాత ఇట్లా అత్యధికంగా ఉద్యోగానికి ప్రమోషన్ ఉద్యోగం చేస్తూనే మరోపక్క దళిత సంబంధించిన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనే వ్యక్తి మరి కొరపండి ఆంథోనీ గారు. ఒక కొరపండి ఆంథోనీ గారికి అమ్మవు కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి దళిత వ్యక్తి చెప్పేసి రాయటం జరిగింది. చట్టంలో ఆ పదవి రాయటం జరిగింది. అది వాస్తవం. సరే, సత్తెనపల్లి గారి పని వచ్చినప్పుడు వారి ఇంటికి వెళ్తే కంపల్సరీ పెట్టకుండా ఆయన చెప్పేసి ఒక ప్రతి ఒక్కరు తెలిసిన ప్రతి ఒక్కరు తెలిసిన వ్యక్తి అంటే వాళ్ళ అమ్మ యొక్క వారసత్వంగా పుచ్చుకొని కొరపండి ఆంథోనీ గారు ఆ విధంగా ప్రతి దళిత వ్యక్తుల్ని ప్రతి ఒక్కరిని ఆపదలో ఉన్నా కానీ ఫ్రెండ్స్ కూడా తనవంతుగా సహాయం చేసే వ్యక్తుల్లో ప్రథమంగా నిలుస్తాడు మరి